ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా చావా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్తో అయితే దూసుకెళ్లిపోతుంది. ఇలాంటి టైంలో శివాజీ 395వ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీని అనౌన్స్ చేస్తూ ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మరాఠా రూరల్ శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే శివాజీగా రిషబ్ శెట్టి భలే సూట్ అయ్యాడు అనిపిస్తుంది. శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. దీనికి తోడుగా శివాజీ రిషబ్ శెట్టిగా నటిస్తుండటంతో ఆ బజ్ ఇంకాస్త పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపించింది. టాలీవుడ్కి చెందిన ఒక ప్రముఖ నటుడు ది ప్రైడ్ ఆఫ్ భారత్లో కీలక పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇంకా ఈ విషయం చర్చల దగ్గరే ఉంటుందని పూర్తి స్థాయి డిస్కషన్స్ జరిగాక ఆ నటుడు ఎవరనేది రివీల్ కానున్నట్లు అర్థమవుతుంది. 2027 జనవరి 21న ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అయితే తెలిపారు. అయితే ఈ సినిమా చేయడంపై రిషబ్ శెట్టి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. శివాజీ యోధుడు మాత్రమే కాదని, స్వరాజ్యానికి ఆయన ఆత్మ లాంటి వాడని, అతని అసమాన వారసత్వాన్ని తెరపై న్యాయం చేస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే రీసెంట్గా ఛత్రపతి శివాజీ కొడుకు కథగా వచ్చిన చావా మూవీనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటే, ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహకు కూడా అందటం లేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేతిలో కాంతారాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1తో పాటు జై హనుమాన్ సినిమాలు కూడా చేస్తున్నారు.